సారాకు కూడా కలిగింది 90 ఏళ్ళు అంటే ఇక్కడో 80 ఏంటని నిరాశపడి హాగరుతో వెళ్ళమని చెప్పినట్టుగా చూస్తాను. అబ్రహాము జీవితంలో 99 అయినా కూడా మృతతుల్యమైపోయింది. అయినా నిరాశ చేసుకొనక దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము తెచ్చుకొని బలపడి నిరాశ పడక మృతతుల్యమైన దాంట్లోంచి ఒక అద్భుతాన్ని పొందినట్టుగా చూస్తున్నాను. లైఫ్ ద్వారా మీ జీవితంలో అటువంటి మృతతుల్యమైన దాంట్లోంచి నిరాశలోంచి అయిపోయింది నా జీవితం, ఇక్కడికి ఏం జరగదు, ఇక్కడేం కాదు, ఈ అద్భుతం చూడలేను, నేను అప్పితే నా ఆర్థిక సమస్యలు, నా కుటుంబ సమస్యలు, నా పిల్లలు, నా జీవితం, ఈ విధంగా ప్రతిసారి మన జీవితంలో సమస్యలు చూసినప్పుడల్లా నిరాశ పడతాం. యేసు నామములో నిరాశ పరిచే ప్రతి ఆయుధం తొలగిపో.